హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కోనసీమ తిరుమలగా పేరుగాంచినటువంటి 7 శనివారాల వెంకన్న దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమో వచ్చేసి పార్కింగ్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ అయితే మన దగ్గర చార్జ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనం శనివారమే రావాలని అయితే ఏం లేదు, రిమైనింగ్ డేస్ కూడా రావచ్చు. కానీ రిమైనింగ్ డేస్లో పెద్దగా క్రౌడ్ అయితే ఉండదు. కానీ మీరు పిల్లలతో వస్తే మాత్రం శనివారమే రావాలనే ఆప్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. మిగతా రోజులు కూడా మనం దర్శనం అయితే చేసుకోవడానికి అయితే ఇక్కడ వీలు ఉంటుంది. మిగతా రోజులు ఏంటంటే మనకి చాలా బాగా దర్శనం అవుతుందని కూడా చెప్పొచ్చు. శనివారం అయితే ఫుల్ క్రౌడ్ వల్ల చాలా ఇబ్బంది పడతామని చెప్పొచ్చు పిల్లలతో వస్తే మాత్రం. సో నా సజెషన్ ఏంటంటే మీరు మీ పిల్లలతో వస్తే మాత్రం మిగతా రోజుల్లో వచ్చి ఇక్కడ కోనసీమ అందాలు అవి మొత్తం అంతా చూసుకొని ఈ యొక్క టెంపుల్ దర్శనం చేసుకొని అయితే వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఈ శనివారం కాకుండా రిమైనింగ్ డేస్లోనే వెళ్ళాం, అందువల్ల ఇంత ఖాళీగా అయితే మనకైతే కనిపిస్తుంది. చూసారు, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ప్రదక్షిణ చేసే యొక్క స్పేస్ అంతా కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉంది కదా. ఈ యొక్క ప్లేస్ శనివారం పూట అడుగేస్తే అడుగేయలేని పరిస్థితి అయితే ఉంటుందంట, అంత ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందంట. సో అందువల్ల మేము అయితే ముందుగానే సజెస్ట్ చేస్తున్నాను, మీరైతే పిల్లలతో అయితే మాత్రం అస్సలు రావద్దు. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ ప్రతి చోట కాడ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరికి కూడా ఈ వాటర్ ప్రాబ్లం అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఉచిత దర్శనం 50 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. సో 50 రూపీస్ టికెట్ అయితే లోపల వరకు వెళ్ళి చూడొచ్చు దేవుణ్ణి. సో అందువల్లే మనం అయితే 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి ఈ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ వరకే ఫోన్స్ అయితే అలౌ చేస్తారు. సో లోపలైతే మీకు అయితే చూపించడానికి అయితే కుదరలేదు. ఈ వీడియో కొంతైనా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేసి ఫాలో చేసి